ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గుంటూరు కారం మాటల్లో మహేష్ కాన్ఫిడెంట్ గా ఉన్నారా? వస్తున్న స్టిల్స్, పోస్టర్స్ ఫ్యాన్స్ కి సినిమాపై నమ్మకం పెంచాయా? అంతేం లేదన్నట్లుగా తమన్, గురూజీ వ్యవహార శైలి ఎందుకున్నాయి? మహేష్ బాబు గుంటూరు కారం ఇప్పటికీ సస్పెండ్ మెయింటైన్ చేస్తూనే ఉంది. రావాల్సిన ఇమేజ్ ఇంకా రాలేదనే వెలితి యూనిట్ ను బాగా వేధిస్తుంది. గురూజీ ఇప్పటి వరకు ఎలాంటి సాలిడ్ ప్రమోషన్ స్టార్ట్ చేయకపోవడంతో జనవరి ఫస్ట్ వీక్ లోనే అసలు సినిమా ప్రమోషన్ ఉంటుందని అభిమానులు మెంటల్ గా ఫిక్స్ అయ్యేలా చేసింది. గుంటూరు కారంకు సంక్రాంతి థియేటర్ల ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది. పోటీగా ఉన్న 4 సినిమాలు గుంటూరు కారంకు రావాల్సిన వసూళ్లను గండికొట్టేలా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రమోషన్స్ ను సరిగ్గా చేయడం లేదనే మాట మేకర్స్ ను వేధిస్తుంది. నిజానికి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేయాలని అనుకున్నారు. యానిమల్ ఫుల్ జోష్ లో ఉండటంతో సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత సలార్ వచ్చి పీక్స్ కు వెళ్లిపోయింది. దీంతో గుంటూరు కారం ప్రమోషనల్ స్ట్రాటజీని మరో ముహూర్తం చూసుకోవాల్సి వచ్చింది. ప్రెజెంట్ గుంటూరు కారం సాంగ్స్ ను డిసెంబర్ 31 నుంచి 1 by 1 రిలీజ్ చేయాలని మేకర్స్ బాగా ఫిక్స్ అయిపోయారు. జనవరి మొదటి వారంలో చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమా ఫీవర్ ను ఆడియన్స్ కు తగిలించవచ్చని చూస్తున్నారు. కాకపోతే సీనియర్ హీరో వెంకటేష్, సైంధవ్ సంక్రాంతికి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. సినిమా కూడా బాగా వచ్చిందనే ఇండస్ట్రీ టాక్ గుంటూరు కారం మేకర్స్ లో వణుకు పుట్టిస్తుంది. సినిమాకు పెట్టిన బడ్జెట్ సైంధవ్ రూపంలో ఎక్కడ చెక్ పడుతుందోననే భయం గురూజీని వేధిస్తుంది. కాకపోతే కంటెంట్ మీద నమ్మకంతో తమకు రావాల్సిన రిజల్ట్ తమకు వస్తుందనే ధీమాతో ముందుకు పోతున్నారు. సంక్రాంతి పోటీలో ఎంత వద్దని చెప్పినా హనుమాన్ ఎందుకు వస్తుందంటారు? మేకర్స్ కి కంటెంట్ మీద ఉన్న నమ్మకం ఆడియన్స్ కి ఎప్పటికొస్తుంది? మైత్రి మేకర్స్ ఏం చూసి హనుమాన్ రైట్స్ తీసుకున్నట్లు? ట్రేడ్ లో హనుమాన్ ఎందుకు అంతటి వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తోంది? సంక్రాంతి రేసులో హనుమాన్ ను సైట్ చేస్తున్నారని అంతా అనుకుంటున్న టైంలో మైత్రి మేకర్స్ ఎంటర్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే హనుమాన్ కు మైత్రి వారి సపోర్ట్ దొరికేసింది. ఈ కారణంతో ప్రశాంత్ వర్మ అండ్ కో సినిమాను బలంగా ఆడియన్స్ లోకి తీసుకుపోవాలని చూస్తున్నారు. తమకు కావాల్సిన థియేటర్ల సమస్య కూడా కొంతవరకు తీరిపోతుంది. ఈ ఎఫెక్ట్ మిగతా సినిమాలపై పడబోతోంది. గుంటూరు కారంకు ఫుల్ మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి. బీసీ సెంటర్స్ లో సినిమాకు తిరుగుండదు. అలాగే మెట్రో ఏరియాస్ లోనూ మహేష్ మానియా కనిపిస్తుంది. కాకపోతే హనుమాన్ గుంటూరు కారంతో చేసిన ఆవకాయ్ ఉంది అంటున్నారు. ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ పరంగా పబ్లిక్ లోకి బాగా వెళ్లడంతో పాజిటివ్ వైబ్స్ మార్కెట్ లో క్రియేట్ అవుతున్నాయి. అదే తమను కాపాడుతుంది అనే ధీమాతో ఇటు నిర్మాతలు అటు పంపిణీదారులు ఉన్నారు. అందుకే నైజాం ఏరియా వరకు 7.2 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్ల బిజినెస్ జరిగింది. హనుమాన్ పాన్ ఇండియా ఫిల్మ్ కావడం 3D వెర్షన్ లో వస్తోంది. మొదటిసారి చూసిన వాళ్ళు ఖచ్చితంగా పిల్లలకు రికమెండ్ చేసే స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని యూనిట్ ఊరిస్తోంది. ఈ నమ్మకంతోనే నార్త్ లో 1000కి పైగా స్క్రీన్స్ తో పెద్ద ఎత్తున ప్లానింగ్ చేసుకుంటోంది. పైగా మహేష్ మూవీకి మొదటి వారం అందరికీ అంత సులభంగా టికెట్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. అది తమకు కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. ప్రస్తుతానికి తమకు థియేటర్లు తక్కువ వచ్చిన మౌత్ టాక్ కారణంగా సెకండ్ వీక్ స్క్రీన్స్ పెరుగుతాయి అనే కాన్ఫిడెంట్ తో దర్శకుడున్నాడు. మహేష్, వెంకటేష్, రవితేజ, నాగార్జునుల పోటీ తట్టుకుని కుర్ర హనుమాన్ ఎంతవరకు పోటీలో నెగ్గుకొస్తాడో చూడాలి.